ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. శిల్పి చేతిలో రాయి శిల్పమైనట్టు, టీచర్ చేతిలో విద్యార్థి ప్రయోజకుడైనట్టు మన రోట్లో ఏ కూరగా వేసి దంచినా ఆ రోటి పచ్చడి రుచి ఎన్ని రుచులతో పోల్చుకున్నా టేస్టే వేరు కదా. మరి అలాంటి రుచులను ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మన చట్పట్. మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికీ ఆ రోటి పచ్చడి రుచిని చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హాయ్ ప్రవీణ, బాగున్నారా? చట్పట్ చట్పట్ అనాలి. గుడ్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సంక్రాంతికి ఊరెళ్ళాను, అందుకని మిస్ అయ్యాను. సో ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? అనుకోకుండా ఎలా కుదిరిందంటే, మీరు ఇందాక చెప్పారు కదా ఏది శిల్పి చేతిలో పడి అంత శిల్పం కింద మారినట్లుగా, సో ఎక్స్పర్ట్ చేతిలో పడితే తొక్క కూడా పచ్చడి అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. నేనైతే ముందు ఇంట్రో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. శిల్పి చేతిలో పడితే రాయి కూడా శిల్పం అవునట్టు, టీచర్ చేతిలో విద్యార్థి ప్రయోజకుడైనట్టు, ఎక్స్పర్ట్ చేతిలో తొక్క కూడా మంచి పచ్చడి అయిపోద్ది. అంటే ఏంటి తొక్కలో తొక్క అని అనుకోకండి, బట్ తొక్క పచ్చడి చాలా బాగుంది. ఏ తొక్క పచ్చడి చేస్తున్నా? బీరకాయ తొక్కతోటి, బీర పొట్టు అంటాం మామూలుగా, దాంతో బీర పొట్టు పచ్చడి. మరి బీర పొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. తప్పకుండా. బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, మినపప్పు, టమాటా ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర, నువ్వులు, నూనె, ఉప్పు, పంచదార, పసుపు, చింతపండు గుజ్జు. సుమిత్ర గారు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చాలా చక్కగా నీట్ గా పెట్టేశారు. 5 నిమిషాల్లో వంట చేసుకోవాలంటే ఇది ఒక మంచి చిట్కా. అంతే కదా. అంటే మనకి ప్రకృతి నుంచి లభించిన ప్రతి పదార్థం కూడా చివరి వరకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం ఒక ఉద్దేశం. సో మనం ఫస్ట్ పోపు వేయించుకుందామా, మాట్లాడుకుందాం. అలాగే. ఓకే. సో పోపుకి, ఆ పచ్చడికి పోపులో అవసరమైనంత నూనె వేసుకొని, మామూలుగా ఈ బీరకాయ తొక్కుతో పచ్చడి ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు కదా. ట్రెడిషనల్ పచ్చడి అనే చెప్పాలి. ఇప్పుడు మామూలు మన ఈ బీరకాయ మీద, లేత బీరకాయ మీద ఉన్నటువంటి పొట్టు, ఇది చక్కగా కందిపప్పు విడిగా వేయించుకొని పప్పు చేసుకుంటారు, కూర చేసుకుంటారు. అంటే కొంచెం తెలియని వాళ్ళకి కూడా చెప్దాము, పచ్చడి కూడా చేసుకుంటే బాగుంటుంది అని. జస్ట్ కొద్దిగా మినపప్పు, ఆవాలు, మెంతులు. ఓకే. సో మనకి మినపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మినపప్పు వేగిన తర్వాత ఫైనల్ గా మనం జీలకర్ర అది వేసేసుకుంటే, ఇందులో మనం ఎండుమిరపకాయ వేయట్లేదు ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా. అవును. సో పచ్చడికి మన కారానికి పచ్చిమిర్చియే వాడతాం అన్నమాట. అసలు మనకి ఎరుపు రాదు. అంటే జనరల్ గా పచ్చడి పోపు వేయించేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఎండుమిర్చి వేస్తాం. కొంచెం మినపప్పు కూడా వేగింది కదా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తారా? నువ్వులు వేసాను. ఓయ్ ఓయ్ ఓయ్. సో మనం చివరిగా పోపులో నువ్వులు కూడా వేసాము. నువ్వులు కూడా బాగా, అంటే నువ్వులు ఎక్కువసేపు వేగక్కర్లేదు కాబట్టి ఇమీడియట్ గా తీసి పక్కన పెట్టాలి. అసలు ఆ వేడికే వేగిపోయినాయి. సో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేశారు. నూనె కూడా వేడెక్కిపోయింది. సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి బీరపొట్టు, బీరకాయ తొక్కు, ఇది మొత్తం మనం వేసేసుకొని బాగా వేగాల. బాగా మగ్గితేనే మనకి రుచి కూడా బాగుంటుంది. దీనిలో ఇష్టమైన వాళ్ళు కొంచెం బీరకాయ కూడా వేసుకోవచ్చు, కొంచెం బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అయితే ఒకటి చిన్న ఇదేంటంటే, మనం బీరకాయ పొట్టు తీసేటప్పుడు ఈనెల్లాగా వస్తాయి కదా పైన, ఆ ఈనెలు మాత్రం వేయకూడదు. ఓన్లీ పొట్టు మాత్రం వేస్తే సరిపోతుంది. ఇట్లా ఈనెలు బై ఛాన్స్ వస్తాయి కదా, ఇవి తీసేయాలి. సో ఈ బీర పొట్టు మనం ఆకుపచ్చ పదార్థం, ఆకుకూరలు కానీ ఇట్లా పొట్టు కానీ ఏదైనా మనం నూనెలో వేయించిన, ఉడకబెట్టిన కలర్ మారకుండా ఉండాలి అంటే కొంచెం పంచదార. వావ్,
అవునా? ఇది ఒక చిట్కా అన్నమాట. నిజంగానే చిట్కా కాదు, ఇట్స్ ఎ గుడ్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైనా మన నిజంగానే మీరు అన్నట్టు ఆకుకూర చేసినప్పుడు కలర్ మారిపోయి తినబుద్ధి అవుద్ది, కలర్ మారిపోయి నల్ల కనిపిస్తే అబ్బా ఏం తింటాం అని. బట్ ఇలా పంచదార వేస్తే కలర్ మారదు, ఫ్రెష్ లుక్ అలాగే ఉంటుంది. అండ్ తొందరగా మగ్గడానికి ప్లస్ పచ్చడికి సరిపడా ఉప్పు దీనిలోనే వేసేస్తున్నాను. అండ్ అలాగే ఇందులో ఉన్నది నీరు కొంచెం బయటకు వస్తే త్వరగా మగ్గుతుంది కదా, సో ఉప్పు వేసినప్పుడే పసుపు. నేను ఏదో ఒక రోజు ఎక్స్పర్ట్ అయిపోవాలి, మీ అందరి దగ్గర నుంచి నేర్చుకొని. ఆల్రెడీ అయిపోయారు ప్రవీణ మీరు. ఇది కొంచెం బాగా మెత్తగా అవ్వాలి, ఎందుకంటే మనం పచ్చి పచ్చిగా ఉంటే ఆ వగరు రుచి కూడా ఉంటుంది కదా, సో అందుకని మనం కొంచెం బాగా వేగాల్సిందే. దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు, కారం కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తారు. ఓకే, అది ఇంకా ఎవరి టేస్ట్ వాళ్ళది. మనం తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి, ఎక్కువైతే ఎక్కువ. మన బీరకాయ తక్కువ కూడా ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది కదండి. మగ్గిపోయింది. సో దీనిలో ఇప్పుడు కొద్దిగా ఇది బైండింగ్ కోసం అని చెప్పి వేస్తున్నాను ఒక్కటి, అంటే నూరినప్పుడు కొంచెం ముద్దలాగా ఉండడం కోసం అని చెప్పి. ఇది పొడి పొడిగా ఉంటుంది కదా, సో అలాగే ముక్కలు రుచి కోసం కొత్తిమీర, అలాగే కొద్దిగా చింతపండు గుజ్జు. ఓకే, ఇది కలిపేసి మనం టమాటా వేడికి మగ్గిపోతుంది, మనం పోపును ఉరికేలోపు ఆ వేడికి మగ్గిపోతుంది. నోట్లో వేసేసుకుంటే మీ బీరపొట్టు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా అసలు చాలా మటుకు పదార్థాలు మనం పారేస్తూ ఉంటాం ప్రవీణ. బీరకాయ పొట్టు కానీ ఆనపకాయ పొట్టుతో చేసుకోవచ్చు. అండ్ మీరు ఆశ్చర్యపోయే విషయం తెలుసా, అరటికాయ తొక్కతోటి కూడా పచ్చడి చేస్తాం మేము. అవునా? చాలా వగరుగా ఉంటుంది కదా. నెక్స్ట్ టైం నేను చూపిస్తాను, మనం కలుస్తూ ఉంటాం కదా. ఇంకా నేను ఊరు వెళ్ళాను కదా. సూపర్. అలాగే అది అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ మనకి టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, తొక్క, బీరకాయ పొట్టు అన్నీ బాగా మగ్గిపోయినాయి. సర్వ్ ఆఫ్ చేసేసుకొని సో ఇంకా మన ఫైనల్ పని రోటి దగ్గర కాబట్టి రోటి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓయా, సో మనం రోటి దగ్గరికి వచ్చేసాం. సుమిత్ర గారు రెడీగా ఉంది. ముందుగా ఏం వేయను రోట్లో? పోపు వేసానా? ఫస్ట్ పోపు నూరేసుకుంటే. సో మనం వేసిన మీరు పోపులో చివరిగా నువ్వులు కూడా వేశారు, అంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది నువ్వులతోటి మనకి. మెంతులు, మినపప్పు అది కామన్ కదా మనకి. అవును, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. అవును, కొద్దిగా అలా నలిగినట్టు నలపాలి అంతే కదా. సో కొంచెం అంటే నువ్వులు కొద్దిగా నలిగితే మనకి పోపు నలిపినట్టే. కానీ చాలా మంది పచ్చడిలో పోపు పైన వేస్తారు కదా సుమిత్ర గారు. అంటే మామూలుగా మనకు పచ్చడిలోనే ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి అనుకోండి, లైక్ అంటే దానికి కావాల్సినటువంటి రుచి అంతా కూడా, అప్పుడు పైనుంచి పోపు వేసుకుంటాం. కానీ కొన్ని చప్పగా ఉండే ఇంగ్రీడియంట్స్ కి పోపు నూరుకోవాలి. నేను రెడీ, మెదిగిపోయింది. ఎస్, ఓకే. నేను కూడా అయితే మనం వేయించి పెట్టిన మెయిన్ టమోటా, బీరకాయ పొట్టు, పచ్చిమిర్చిని వేసేస్తాను. చాలా వస్తువులకి మనం తొక్క పారేస్తూ ఉంటాం కదా, సరిగ్గా ఆలోచిస్తే చాలా వస్తువుల తొక్క కూడా తింటాం మనం. దాసిన చెక్క అదే కదా, చెట్టు బెరడు కదా. సో చెట్టు తొక్కని తింటున్నాము, పండు తొక్కని తింటున్నాము. అట్లా కొన్ని తొక్క తీయకుండా తినే ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, లైక్ యాపిల్ వీ డోంట్ పీల్ ఆఫ్, తీయద్దు అని కూడా చెప్తున్నారు. అవును, యాక్చువల్గా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ స్కిన్ ఏదైతే ఉందో దట్ స్కిన్ విల్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ అవర్ స్కిన్ అంట. సో ఇప్పుడు స్కిన్ పరంగా జనరల్ గా మన పిల్లలందరూ ట్యాన్ అయిపోతున్నాం అని చెప్పి గొడవ చేస్తారు కదా, లేదా నరిష్మెంట్ పోతోందని, డ్రై అయిపోతోందని. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా స్కిన్ తో పాటు కలిపి తింటే కనుక మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అసలు ఇది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ప్రవీణ. జస్ట్ ట్రై విత్ దిస్ బ్రెడ్ స్ప్రెడ్ లాగా యూజ్ చేయండి, బాగుంటుంది. కాసేపు అయిపోయింది, అంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉంచాను. అంతేనా? మనం చూసుకొని కొంచెం ఉప్పు కారం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు, పైనుంచి నిమ్మకాయ పిండుకోవచ్చు. అవును, కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. అయిపోయినట్టే కదా. మరీ నలగద్దు అన్నారు కదా మీరు, అంటే అది పలుకు పలుకుగా వస్తూ ఉంటుంది కదా తొక్క, బాగుంటుంది.
మా ఫ్రెండ్స్ కూడా ఈ ప్రోగ్రామ్ మన చట్పట్ చూసిన వాళ్ళందరూ అబ్బా అసలు రోటి పచ్చళ్ళు ఇంత బాగా ఉంటాయని ఆ గ్రైండర్లో తిని తిని విసుగొస్తోంది, మళ్ళా మేము రోళ్లు కొనుక్కున్నాం అని చెప్పాను. నన్ను రోళ్ల వాళ్ళకి బిజినెస్ బాగా పెరిగిపోయింది హైదరాబాద్లో. బట్ దే సెడ్ చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. మనం మళ్ళీ మన పాత రుచిని అందరికి పరిచయం చేసాం అనమాట. సో డెఫినెట్ గా నేను కూడా పచ్చళ్ళు చాలాసార్లు ఇంట్లో అమ్మ చేస్తే తిన్నాను, బట్ అమ్మ రోలు వాడేవాళ్ళు కాదు. ఈ టేస్ట్ ఇక్కడ మీరు అందరు చేసినప్పుడు తింటుండే ఇది చాలా బాగుంది, ఈ పచ్చడి ఇంత బాగుంటుందా అని అనిపించేస్తుంది. చాలా బాగుంది. రవీణ గారు, బీరపొట్టు పచ్చడి రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చాలా చాలా బాగుంది. బీరకాయ పచ్చడి ఎప్పుడూ తింటాము, అసలు ఇందులో ఏం వాడామో అనేది మీరు చెప్తే తప్పితే తెలీదు, అంత బాగుంది. మీరు అందులో అన్ని కరెక్ట్గా వేశారు తెలుసా. అవునా? ఉప్పు, కారం, చింతపండు, పులుపు కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. సూపర్. నేను అన్నాను కదా బ్రెడ్ స్ప్రెడ్ అని, దానికి ఎట్లా అనిపిస్తుంది మీకు? సలాడ్ లాగా ఉంది. అసలు నాకు ఇది పచ్చడిలా అనిపించలా. మనం ఎలాగో గ్రీన్ సలాడ్ చేస్తాం కదా, సో సేమ్ అదే టేస్ట్ లో ఉంది. కొరుకుతుంటే కూడా ఆ తొక్కు నాకు కరకర తగులుతోంది. చాలా బాగుంది. చూసారు కదా బీరకాయ తొక్కు పచ్చడి మేము ఎలా తయారు చేసామో. అసలు సూపర్ టేస్ట్ అండి. మీరు తొక్కుతో పచ్చడా అని మాత్రం తీసేయద్దు, ఒకసారి మాత్రం ట్రై చేయండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, మినపప్పు, టమాటా ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర, నువ్వులు, నూనె, ఉప్పు, పంచదార, పసుపు, చింతపండు గుజ్జు. బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా మినపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత దానిలో ఆవాలు, మెంతులు వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, నువ్వులు వేసి ఈ వేయించిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండీలో కొద్దిగా నూనె వేసి బీరకాయ పొట్టు వేసి కొంచెం వేయించుకోవాలి. దానిలోనే కొద్దిగా పంచదార, ఉప్పు, పసుపు వేసి మొత్తం బాగా కలిపి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. బీరకాయ పొట్టు బాగా వేగింది అనుకున్న తర్వాత దానిలో టమాటా ముక్కలు, చింతపండు గుజ్జు, కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేసుకున్న పోపు వేసి కొంచెం దంచుకోవాలి. తర్వాత దానిలో బీరకాయ పొట్టు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కచ్చపచ్చగా నూరుకోవాలి. అంతే, ఇలా తయారైన బీరకాయ పొట్టు పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంత టేస్టీ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. సో మరి సుమిత్ర గారు ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏ స్కిన్ అయినా కూడా మన స్కిన్కి ఉపయోగపడుతున్న ఒక చిన్న లాజిక్తో ఒక మంచి పచ్చడి చేసి చూపించారు. అండ్ దట్ వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ప్రవీణ. ఓకే, చట్పట్లో ఈ రోజు మనం తయారు చేసిన బీరకాయ పొట్టు పచ్చడి చూసారు కదా. అందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.